వస్తున్నాయి ఒక్కటే ఫోన్లు. హలో ఎవరండి? నమస్తే అండి, మేము లైవ్ లో ఉన్నాము. ఎవరు చెప్పాలి బ్రదర్? ఇది జీరో బిల్లుల గురించి మాట్లాడుతున్నాం బ్రదర్, మొన్న మాట్లాడినాం. సందర్భం వచ్చిన ప్రతిసారి ఉచిత కరెంట్ ఇస్తలేరు 200 యూనిట్లు అని మాట్లాడుతూనే ఉన్నాం. మీరెక్కడ? మరి వికారాబాద్ డిస్టిక్ దారూర్ మండలం. దారూర్ మండల్ గ్రామం పెరిగిన. అంటే ఇప్పుడు మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రావట్లేదు? రావట్లేదన్నా. మీ బిల్లులు ఏమొచ్చింది? కరెంటు ఎంత ఎంత వచ్చింది బిల్లు? 80 యూనిట్లు వచ్చిందన్న. 80 యూనిట్లు. పైసలు ఎంత కట్టమని పంపిణీలు? 170 రూపాయలు వచ్చిందన్న. 170 రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు అమలు అయితే లేదు ఉచిత విద్యుత్. అవునన్నా. ఈ బండి సారు మరి కింద కూర్చున్నాడు. అది ఇప్పుడు మనము మిత్రమా నిన్ను ఒకరు పిలిచిండు, ఒక రెడ్డి అయినో వెలుమైనో బాపనైనో వాళ్ళ ఇంటికి పిలిచిండు. వాడు కుర్చీలో కూర్చొని నిన్ను కింద కూర్చోమంటే కూర్చుంటావా? ఒక హోదాలో ఉండి మరి ఆ పీట తీసి వాళ్ళ ముఖం మీద చంపేస్తే ఈ రోజు మనం ఎత్తుకుందాం మేడల మీద. నువ్వు కూర్చోమంటే ఎట్లా కూర్చుంటావు? చిన్నపిల్ల కానివా నువ్వు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని తిడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? రేవంత్ రెడ్డి బరాబర్ కూర్చున్నాడు, ఆయన సీట్లో అయినా కూర్చున్నాడు, ఆయన పక్కపడి సీట్లో కూర్చోవాలి కదా. అవునన్నా, తప్పే అయినది. అవసరం అయితే రేవంత్ రెడ్డి భార్య నెట్టేసి కూర్చోవాలి. ఎట్లా ఎట్లా వచ్చినావా మనం జరుగు అనాలి. ఇక తిట్టద్దు కానీ ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం కానీ ఈ బచ్చవాజ్ గాని చేయబట్టే ఎస్సీలు ఇజ్జతిపోతాను. అంతకుముందు కేటీఆర్ అడ్డం పడ్డప్పుడేమో వాడు తాటికొండ రాజుగాడు మొక్కల మీద రంచిండు. ఇప్పుడు ఈయనేమో కింద కూర్చొని మొత్తం మన మాలవాడి సిగ్గే తీసి పడేసిండు. ఇజ్జత్ తీసి పడేసిండు. చూస్తాను బాధ అనిపిస్తాను. కనబడితే ఎక్కడన్నా ఏం చేద్దామా, ఇక పెద్దోడు అయిపోయాడు. కానీ ఓకే ఓకే తమ్ముడు, తప్పకుండా నేను మాట్లాడుతూనే ఉంటా సందర్భం వచ్చినప్పుడల్లా. ఓకే రైట్. ఇక ఈ వీడియో చూడాలి మీరు. ఎందుకు ఎంత మనోవేదన అవుతుంది ఒక్క కంటిగో. గిదే ఇప్పుడు బట్టి విక్రమార్క చేసినా ఇగో చూడు ఎంత ముద్దుగా కూర్చున్నాడు. పరమానందయ్య శిష్యుడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. మళ్ళీ వీళ్ళకంటే దళంగా ఉన్నాడు, వీళ్ళకంటే తెలివి కల్లోడు, వీళ్ళకంటే చదువు ఎక్కువ చదివినోడు, సీఎంగా ఉండాల్సిన. నిజంగా బట్టి విక్రమార్క ఒక స్టేట్స్ మ్యాన్ లాగా వ్యవహరిస్తాడు. ఆయన పదజాలం కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఆయన స్పీచ్లు కావచ్చు రేవంత్ రెడ్డి కంటే అద్భుతంగా మాట్లాడతాడు. మరి ఎంతో గొప్పడు అనుకుని ఇన్ని రోజులు నేను వచ్చి ఆగమైపోయాడు. వాడు పిలిచేదానికి మంచిగానే ఉన్నది, ఈయన పోయి కూర్చునే దానికి మంచిగానే ఉన్నది. చూడు ఎంత బాధ కలుగుతుంది ఇది, ఎంత బాధ కలగాలి ఇది, ఎంత మనోవేదన అనిపించాలి. గివిళ్ళు ఏ అక్షరం ముక్కరాలు పైన కూర్చుంటే గింత చదువుకున్నాడు. వీళ్ళు అన్న అక్కడ డైరెక్ట్ సోనియా గాంధీ గారికి దగ్గర ఉత్సాహం చేసుకుంటే బట్టి విక్రమార్క బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు బాధ, నీ ఇజ్జతి పోతే నీది పోయినట్టు కాదు, మాది పోయినట్టు, మా ఇజ్జతి పోయినట్టు. నీకేమైంది? నువ్వు మంచిగానే ఉన్నావు. నీ సీఎం, నీ డిప్యూటీ సీఎం పోతుందా? నీకేమన్నా అవుతుందా? వచ్చేటి అత్తనే ఉంటాయి, పోయేటికి పోతూనే ఉంటాయి. కానీ మా పరువు ఇక ఇప్పుడు సీఎం గారి సతీమణి గారిగా వచ్చి కూర్చున్నది. అసలే ఈయనకి ఏ ప్రోటోకాల్ లేదు. కాకపోతే భార్యాభర్తలు ఉండాలంటారు, హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చింది. ఆమె లేకపోయినా ఏం కాదు. బట్టి విక్రమార్క తలుచుకుంటే ఇగో ఈ వెంకరెడ్డిని తీసి గుంజి బయట పడేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసి గుంజి బయట పడేసి, అవసరం అయితే రేవంత్ రెడ్డి గారి భార్యను కూడా అమ్మ లే ఇక్కడి లేచిపో, ఎమ్మెల్యేవా ఎంపీవా ఏ హోదా ప్రకారం వచ్చినావు లే జరుగు అని కూర్చోవాలి. అప్పుడు కదా నీకు బ్రహ్మారతులు పడుతుంది. మేము ఆగని చెప్పి ఒక్క దెబ్బకి మా ఇజ్జత్ ఇత్తివి. ఎల్లుండాడు పాపం ఎక్కడో నెట్టేసి వెనకకు.